టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి దసరా అనగానే బెజవాడ కనకదుర్గమ్మ తల్లే గుర్తొస్తుంది. బెజవాడ కనకదుర్గమ్మ గుడికే మనం వెళ్తాం. అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి, కానీ మనం బెజవాడ కనకదుర్గమ్మకే ఎందుకు వెళ్తామంటే దుర్గమ్మకి మాధవవర్మ వంటి మహికాంతులనరించిన తల్లి నీవు, అన మహిషాసురుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారళి దారుణి తలంబనం చూడనట్టియో శంభురాణి అని అమ్మవారిని కీర్తిస్తాం. అంటే అమ్మవారు మాధవవర్మ అని ఒక మహారాజు ఉండేవాడు. చాలా ధర్మాత్ముడు అతను. చాలా ధర్మబద్ధంగా పరిపాలించినటువంటి అతని యొక్క కుమారుడి వల్ల మరొకళ్ళు మరణించారు అనేటటువంటి మిషతో తన కుమారుణ్ణి అని తెలిసి కూడా మరణశిక్ష విధిస్తాడు మాధవవర్మ. అతని యొక్క ధర్మ నిరతికి మెచ్చుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఏం చేసిందంటే ఒక లిప్తపాటు క్షణం పాటు మొత్తం బంగారపు చినుకులతో కనక వర్షాన్ని కురిపించింది. అందుకనే అమ్మవారు మామూలు దుర్గా అల్లా ఏమైపోయిందండి, కనక దుర్గగా మారింది. అలాగే ఈ యొక్క అమ్మవారు మరి చండుణ్ణి, ముండుణ్ణి, శుంభుణ్ణి, నిశుంభ, తర్వాత ఇటువంటి వృత్రాసుర రాక్షసులను, రక్తబీజుడు ఇలాంటి రాక్షసులను అందరినీ దుర్గమాసురుడు లాస్ట్కి మహిషాసుర మర్దనం చేసి చంపేసింది. అయితే మన బెజవాడ కనకదుర్గమ్మ ద్వారాలు ఎన్ని ఉంటాయి తెలుసా? 9 ద్వారాలు ఉంటాయండి గుడికి. 9 ద్వారాల్లో ఇప్పుడు మొట్టమొదటిగా మనం బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం వెళ్తున్నాం. అది మొట్టమొదటి ద్వారం. 4వ ద్వారం ఆ పార్కింగ్ ప్లేస్ దగ్గర ఒకటి గోడకి అమ్మవారి విగ్రహం చెక్కినట్టుగా ఉంటుంది. అది చెక్కింది కాదు, అది వెలిసింది స్వయంభూ. అది చింతామణి దుర్గా అని అంటాము. మంత్రతంత్ర శాస్త్రాలకి చాలా ప్రసిద్ధమైనటువంటిది. అది ఇంకలా నువ్వు వెళుతూ కూర్చుంటే పైకి 9 ద్వారాలు వస్తాయి. అందుకనే చండీ నవావరణ పూజ అని అంటాం. అంటే 9 ఆవరణాలు, అంటే 9 ఎంట్రీల పూజ. ఈ రకంగా మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గర కొండని ఏమంటామండి మనం? ఇంద్రకీలాద్రి పర్వతము అని అంటాం. అంటే ఇంద్రకీలుడు అంటే ఎవరండి? అసలు ఆయన ఒక యక్షుడు అనమాట. ఆయన యక్షుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి అమ్మ నా తలపైన నువ్వు ఎప్పుడు ఉండాలి అని అంటే అప్పుడు అతన్ని పర్వతంగా మార్చి, ఇది కృతయుగంలో జరిగినటువంటి సంఘటన, పర్వతంగా మార్చి ఆయన పైన అమ్మవారు వెలిసింది. అందువల్లనే మీరు అన్ని కొండల్ని చూడండి. మీరు బెజవాడ కనకదుర్గమ్మ కొండని కనుక చూసినట్లయితే గర్భంలో, అంటే 9 కొండల పైన ఉంటే మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది, కొండ పైన కాకుండా. ఇంకా దాని వెనకాల కొండలు ఉంటాయి. కాబట్టి ఈ అమ్మవారు ఏంటంటే గర్భంలో, తన యొక్క గర్భంలో ఉండిపోవాలని కోరుకున్నాడు. కాబట్టి యక్షుడు అలా ఉంది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరు వచ్చింది. ఈ పర్వతం పైన మన హీరో అయినటువంటి అర్జునుడు, అంటే అర్జునుడు మనకు పాండవ మధ్యముడు అర్జునుడు, ఈ తెలుగు సినిమా హీరో కాదండి. ఆ అర్జునుడు తపస్సు చేసి ఇంద్రకీలాద్రి పర్వతం పైన శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. అతను ఎంత సింపుల్ మంత్రాన్ని జపించాడో తెలుసా? ఓం నమః శివాయ అన్న మంత్రం జపిస్తేనే అంత వచ్చేసింది. మనం బిల్డప్లు ఇస్తాం. చిన్న మంత్రంగాతో ఏమొస్తుంది? పెద్ద పెద్ద మంత్రాలు ఓం హ్రీం హ్రాం బ్లాం అలా ఉండాలేమో అని బిల్డప్లు ఇస్తాం. ఈ పిచ్చి ఈ మోస గురువులు ఎక్కువైపోయి, వాళ్ళ గురువుల బొంగ, ఆ మోసగాళ్ళంతా ఎక్కువైపోయి మంత్రాల పేరుతో మేము ఇచ్చేస్తున్నామని ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఓం నమః శివాయ సింపుల్ మంత్రం. అర్జునుడు తపస్సు చేస్తే అండి అక్కడ శివుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు. ఆయనకు ఆ శక్తి ఉందో లేదో చూడాలి. అందుకని ఒక కిరాతకుడి వేషంలో వచ్చి, ఒక బోయవాడి వేషంలో వచ్చి ఒక ముళ్ళ పందిని అక్కడ క్రియేట్ చేసి, అర్జునుడు ఏమో తనను చంపేస్తానికి వస్తుంది ముళ్ళ పందిని, దాని మీద బాణం వేస్తే శివుడు కూడా బాణం వేస్తాడు. నా బాణం వల్ల ఇద్దరు వాదించుకొని లాస్ట్కి యుద్ధం చేసిన తర్వాత అర్జునుడి యొక్క శక్తిని తెలుసుకొని ఆనందంగా పరమేశ్వరుడు ఇస్తాడు. ఇది ఇక్కడ జరిగింది. అలాగే ఈ యొక్క అర్జునుడు వారు ఏం చేశారంటే విజయేశ్వర స్వామి, అంటే క్రింద మనకి బెజవాడ కనకదుర్గమ్మ గుడి కింద కొత్త గుళ్ళు అని ఉంటుందండి. అది విజయేశ్వర స్వామి గుడికి ఆయన ఏం చేశారంటే దాని విజయేశ్వరుని శివాలయం, పాత శివాలయం ఉంటాం, అక్కడ అర్జునుడు వారు ప్రతిష్ఠ చేశారు. అందుకని అర్జునుడి పేరు మీదుగా ఆ దేవుడికి విజయేశ్వర స్వామి అని వచ్చింది. అసలు మన బెజవాడకి విజయవాడ అని పేరు ఎలా వచ్చింది తెలుసా? ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు? అర్జునుడి వల్లే. అర్జునుడి పేరు ఏంటంటే విజయుడు. ఇలా అనమాట చాలా ఉన్నాయి. అలాగే కలియుగాంతంలో మనకి కనకదుర్గమ్మ తల్లి యొక్క ముక్కు పుడక దగ్గరికి మన కృష్ణమ్మ తల్లి అంత లెవెల్ వరకు వచ్చి ముట్టుకొని వెళ్ళిపోతుంది అంటారు. అది మన ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కలియుగాంతానికి ఈమెనిగే ఎందుకు చెప్పారు? ఏ వెంకటేశ్వర స్వామి ముక్కు పుడకనో లేదా ఇంకోటి కిరీటమనో చెప్పొచ్చు కదా. అంటే దుర్గమ్మ తల్లి అంత
అంతం చేస్తుంది ఆఖరికి. అలాగే ఇప్పుడు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కొండ ఉంది కదండి, ఇంద్రకీలాద్రి కొండ. అది ఎక్కడి వరకు ఉండేదంటే మంగళగిరి కొండ ఇది కలిసి ఉండేది. ఏదో కొంచెం ప్లేస్ ఇవ్వమ్మా అని అడిగితే అమ్మవారు బ్రహ్మదేవుడు వచ్చి అడిగాడు కదా అని బెజవాడ కనకదుర్గమ్మ ఇస్తే ఆ కృష్ణమ్మ ఉగ్ర రూపంతో ఫాట్ అని చూపించి ఇలా కొట్టేసి మొత్తం ఆ కొండేమో మంగళగిరి పానకాల స్వామి వెలిసేటట్టు అంత దూరం వెళ్ళిపోయింది. ఇదేమో ఇక్కడ ఉండిపోయింది. ఇలాంటి అన్నీ చూడ చాలా విశేషాలు బెజవాడ కనకదుర్గమ్మ గుడి పైన ఉన్నాయి. మరి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మనం దసరా వచ్చేసింది కాబట్టి బెజవాడ కొండ మీద అలంకారాలు చేస్తాం. నవదేవి సాంప్రదాయంలో మనం అలంకారాలు మనం చేస్తాం. అక్కడి నుంచే పండాల్లో అందరూ కూడా విగ్రహాలు పెట్టుకుంటారు కదా బయట. ఈ ప్రకారం లేదా ఇళ్లలో మీరు చేసుకుంటారు కదా, బెజవాడ కొండ మీద ఎలా చేసుకుంటే అలా చేసుకుంటారనమాట అలంకారాలు. మొదటి రోజున మనం ఏం చేస్తామంటే బాలా త్రిపుర సుందరి అలంకారం చేస్తాం. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున లైట్ పింక్ కలర్ వస్త్రం కడతాము. అండ్ దద్దోజనము నివేదన మనము పెడతామన్నమాట అరటిపళ్ళును. రెండవ దగ్గరికి వచ్చేసరికి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, బాలా త్రిపుర సుందరి అమ్మవారు లేనప్పుడు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అని చేసేవాళ్ళం. అది పీకి పడేసి మొత్తం మీద 2024వ సంవత్సరంలో మహాచండీ అమ్మవారి యొక్క అలంకారాన్ని ప్రవేశపెట్టింది బెజవాడ దేవస్థానం ధర్మమండలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరూ కూర్చొని, మేమంతా వేద పండితులం కూర్చొని. ఆ తర్వాత మళ్ళీ రెండవ దగ్గరికి వచ్చేసరికి కాత్యాయని వ్రతాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ 2025వ సంవత్సరం నుంచి. రెండు మార్పులు ఉంటాయి అంటే కాబట్టి మొదట స్వర్ణకవచ అలంకృత దుర్గాదేవి అసలు తీసేసాం కాబట్టి గొడవలేదు. మొట్టమొదట బాలా త్రిపుర సుందరి అయిపోగానే రెండవ రోజు ఆశ్వయుజ శుక్ల ద్వితీయ రోజున గాయత్రీదేవిని మనం చేస్తామండి. ఈ గాయత్రీదేవికి ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని మనము అలంకారం చేస్తాం. మూడో రోజు దగ్గరికి వచ్చేసరికి అన్నపూర్ణ ఆశ్వయుజ శుక్ల తదియా రోజున ఎల్లో శాండల్వుడ్ కలర్ చందనపు డ్రెస్సు మనం కడతాము. అలాగే నాలుగవ రోజు వచ్చేసరికి మనకి కాత్యాయని వ్రతాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. కాత్యాయని అలంకారం, అమ్మవారి యొక్క అలంకారం. ఈ కాత్యాయని అంటే ఎవరు? శ్రీకృష్ణుని భర్తగా పొందాలని చెప్పేసి రుక్మిణి పార్వతీదేవి కంటే కాత్యాయని వ్రతం చేస్తుంది. అలాగే గోపికలు కూడా శ్రీకృష్ణ పరమాత్మను భర్తగా పొందాలని కాత్యాయని వ్రతాన్ని చేస్తారు. అయితే ఈ గోపికలు ఏం చేస్తారు, ఆ రోజు స్నానం చేసినప్పుడు గొడ్డలు లేకుండా దిగంబరంగా చేస్తారు. అలా చేయకూడదు కాబట్టి ఆ వ్రత భంగం అవుతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి వాళ్ళ యొక్క గోపిక వస్త్రాపహరణం ఆయన చీరలు ఎత్తుకుపోయాడు. అందుకోసం వ్రతభంగం అవుతుంది, వీళ్ళకి ఫలితం రాదు కాబట్టి ఫలితం ఇప్పించాలని తీసుకెళ్ళిపోయాడు. అంతేగాని ఆయనకేం పని పడలేక కాదనమాట. కాబట్టి అటువంటి వ్రతం అది. ఎవరికైతే కుజదోషాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో, వివాహాలు జరగట్లేదు, అలాంటిది కాత్యాయని రూపంలో కనుక అమ్మవారిని దర్శించుకున్నా లేకపోతే పూజలు చేసినా మనకి అమ్మవారి యొక్క కరుణా కటాక్షంతో పెళ్ళిళ్ళు అవుతాయి. అలానే పొలోమని దసరాలో ఫుల్గా జనం ఉంటారు. అక్కడంతా ముసలోళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ వస్తారు. మీరు కూడా వెళ్ళిపోయి అక్కడ బర్డెన్ అయిపోయి తోసేసుకున్న తోపులాట్లో మీ ప్రాణానికి వాళ్ళ ప్రాణానికి ఇబ్బంది కలగకుండా తర్వాత వెళ్ళండి. బెజవాడ దసరా అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా సరే ఫలితం ఒకటే, నాది హామీ. ఎందుకంటే బెజవాడ గుడే నాది. కాబట్టి ఎవడొచ్చి చెప్పడానికి కుదరదు. అధర్వణ వేద పండితులను నేను చిన్నప్పటి నుంచి కూడా దుర్గమ్మ కొండ మీదే మేము పుట్టి పెరిగిన వాళ్ళం. మా గురువు గారు దత్తాత్రేయ శర్మ గారు, ఇప్పుడు ఉన్నటువంటి పూజారులు శంకర సాండిలే గారు, ఉమాకాంత్ శర్మ గారు, వీళ్ళు గ్యాంగ్ అంతా కూడా మా స్నేహితులు వీళ్ళంతా కూడా. కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ మీద ఏ రకంగా వెళ్తుందో ఆ రకంగానే మొత్తం ప్రపంచమంతా కూడా చేస్తారు, ఎన్ఆర్ఐలతో సహా అందరూ కూడా, తెలుగు వాళ్ళంతా. ఇక కాత్యాయని అయిపోయింది. 5వ రోజున ఆశ్వయుజ శుక్ల పంచమి రోజున మహాలక్ష్మీదేవికి అలంకారం చేస్తాము, మహాలక్ష్మిగా అమ్మవారిని. 6వ రోజున లలితా త్రిపుర సుందరిగా చేస్తాము, పింక్ కలర్ లక్కీ కలర్ అనమాట. ఇక 7వ రోజు వచ్చేసరికి మహాచండీ అమ్మవారి యొక్క అలంకారం చేస్తాము. ఇది 2024 కొత్తగా పెట్టారు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ రోజున 7వ రోజు అయిపోయింది కదండి. 8వ రోజు వచ్చేసరికి మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకారం చేస్తాము, తెలుపు రంగు వస్త్రం తయారు చేస్తాము. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి మన ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ఆయనే వస్తాడు. లేకపోతే ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు, అందరూ ముఖ్యమంత్రులే వస్తారు. ఎవరు బిల్డప్ ఇచ్చినా పోస్ట్ ఎగిరిపోద్ది అనమాట. కాబట్టి నెత్తి మీద పెట్టుకుని వచ్చిస్తారు. అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బ్రిటిషర్ కూడా వాడు బిల్డప్లు ఇచ్చాడు. బిల్డప్లు ఇస్తే వాడికి మొహం అంతా మసూచి వచ్చేసి అమ్మవారు వాడిని, వాడి పెళ్ళాన్ని, వాడి పిల్లల్ని మొత్తం రోగాల పాలు చేసేసరికి క్షమాపణ చెప్పమని ప్రాధేయపడితే అప్పటి నుంచి కూడా అమ్మవారు వాడిని ప్రాధేయపడి వాడిని రోగాల నుంచి విముక్తి చేసింది. కాబట్టి ఆ రోజు నుంచి కూడా బ్రిటిషర్ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి 1 టౌన్ పోలీస్ సిఐ SHO కంపల్సరీ అక్కడ నుంచి వస్త్రాలు ఇవ్వడము, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్ళడం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి, ఇలాంటి సాంప్రదాయం మనకుంది.
అందువల్ల కొన్ని విగ్రహాలు అక్కడ దాయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఎందువలనంటే ఆ అమ్మవారి సాంప్రదాయం అంతే, ఆ లెగసీ ఫాలో అవుతారు. నెక్స్ట్ 8వ రోజు వచ్చేసరికి దుర్గాదేవి అలంకారము నిజ రూప దర్శనం. ఎప్పుడు కూడా బెజవాడలో ఎలాగైతే ఉంటుందో దుర్గాదేవి అలంకారం, ఆ అలంకారంలో మనం చూస్తాం. ఎలా అండి, రౌండ్ ఫేసు, చక్కగా పసుపు రాసేసి ఎంతంత పెద్ద పెద్ద కళ్ళతో చక్కగా ఇంత బొట్టు, ఎర్రని బొట్టు, ఇక్కడ రూపాయి బిళ్ళంత బొట్టు, మంగళసూత్రాలు మెల్ల పెద్ద పెద్ద మంగళసూత్రాలు వేసుకొని ఎర్రని పట్టుచీర కట్టుకొని త్రిశూలంతో ఇలా పట్టుకొని దగా మెరిసిపోతూ ఉంటుంది. ఆ అమ్మవారిని ఏమంటాం అనుకుంటున్నారు? కనకదుర్గే, హేమదుర్గే అంటాం. హేమదుర్గ అంటే బంగారపు ఛాయతో మెరిసిపోద్ది ఆమె శరీరం. ఆమె ఎవరండి? మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకీలాద్రి నివాసిని, శ్రీ కనకదుర్గాదేవతాయ నమః అన్నాం. అందువలన మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి మొత్తం ముగ్గురు కలిసిన స్వరూపం. లక్ష్మి అంశ ఎక్కువగా ఉన్నటువంటిది కాబట్టి ఆమె ముఖం అంతా వెలిగిపోతూ ఉంటుంది. స్కాంద పురాణం చెప్తుంది, మార్కండేయ పురాణం చెప్తుంది, రేవాతీర ఖండం చెప్తుంది, అన్నీ కూడా అనేక దేవీ పురాణం చెప్తుంది. బెజవాడ కనకదుర్గమ్మ అనాది కాలం నుంచి ఉందని, కాబట్టి కృత యుగం నుంచి కూడా అనాదిగా ఉంది. కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మే మాయాపీఠము. ఇంకా కామాఖ్య అన్నారు అష్టాదశ శక్తిపీఠం, అన్నమణి గంటేశ్వర గుళ్ళ నుంచి. అటువంటి కామాఖ్య అమ్మవారి యొక్క దేవాలయం కంటే కూడా అది మా యోనిపీఠం అయితే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మాయాపీఠం అన్నమాట. కాబట్టి ఈ రకంగా తర్వాత దుర్గాదేవి అయిపోయిన తర్వాత 10వ రోజున మహిషాసుర మర్దిని చేస్తాం. ఆ రోజు ఆయుధ పూజ చేస్తాము. అందరూ కూడా భక్తులంతా కూడా తెచ్చి చేసుకుంటారు. వాహనాలు ఆర్టీసీ వాళ్ళు, తర్వాత రైల్వే వాళ్ళు, వీళ్ళంతా కూడా మామిడాకులతో బంతిపూల దండలు కడతారు. ఏంటి దుర్గాదేవికి ఆయుధాలు ఎవరెవరైతే మనం కెమెరాలు అన్నీ పట్టుకెళ్ళి మీడియా దగ్గర తాపీ మేస్తర్లు, తాపీ వస్త్రాలు, స్టూడెంట్స్ పుస్తకాలు అన్నీ పెడతారు. ఆ తర్వాత పూజ చేస్తారు. అలాగే దీన్నే మహానవమి అంటాము. బ్రౌన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ బట్టలు వేస్తాము. అలాగే ఆఖరి రోజున దసరా రోజున రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అలంకారం చేస్తాం. ఈమె పట్ట మహిషి కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుందంటే మనకి ఈ 9 రోజులు కూడా యుద్ధాలు చేసి 10వ రోజున పరిపాలన చేస్తుంది. తన యొక్క దేవతలు, కిన్నెర్లు, కింపురుషులను అందరినీ కూడా. మనం ఏమనుకుంటామంటే కేవలం మానవులు మాత్రమే ఏదో చేసేస్తున్నామని బిల్డప్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనకి ప్రతిరోజు కూడా బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి కిన్నెర, కింపురుష దేవతలు, నాగదేవతలు, కింద నాగులు, వీళ్ళందరూ కూడా వచ్చి అన్ని రకాల మానవులే కాకుండా ఇతర జాతి వారందరూ కూడా వచ్చి పూజ చేస్తారు. కాబట్టి ఇది సిద్ధపీఠం. ఇది అందువలన దీన్ని ఎవరు కూడా కంటికి కనబడదు. మనోనేత్రంతో 4th డైమెన్షన్తో చూడాల్సినటువంటి శంబాలా గ్రామం అన్నాం కదా, ఆ శంబాలా గ్రామమే బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అనమాట. కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఈ రకంగా అలంకారాలు చేస్తారు. ఇక నైవేద్యాలకి పాయసాన్న ప్రియాత్వస్థాప శ్లోక భయంకరి అన్నారు. పాయసాన్నాన్ని నివేదన చేయండి. దద్దోజనం, చక్కెర పొంగలి, వడలు ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. పళ్ళు, అరటిపళ్ళు, 9 రకాల పళ్ళు, ద్రాక్ష పళ్ళు, సంతరాలు, ఇలాంటివన్నీ కూడా, కమలాపల పళ్ళు ఇవన్నీ కూడా పెట్టచ్చు. నిమ్మకాయలు దండ పెట్టండి, నిమ్మకాయలు దండ వేయచ్చు అమ్మవారికి. నిమ్మకాయలు దీపాలు తీసేసి రసం తీసి వెనక్కి తీసి దీపారాధన చేయొచ్చు. ఏ బుద్ధి లేని మీద చేయకూడదు. ఇళ్లలో అన్నవాడి పళ్ళు రాలగొట్టండి. వాడికి ఇలా తీసి డెప్పల్లో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఇంట్లోనే చేసుకోవచ్చు. కలసం ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు కలసం వదిలేసేయండి. తర్వాత చక్కగా కుంకుమ పూజ చేస్తూ, షోడశోపచార పూజ చేస్తూ మనము అష్టోత్తర శతనామాలతో ఓం దుర్గాయ నమః అంటూ చేసుకోవచ్చు. ఓం హ్రీం నమః అంటూ చేసుకోవచ్చు. హ్రీంకార శక్తిని హ్రీం జప సంతుష్ట అన్నామని. ఈ రకంగా అమ్మవారికి స్నిగ్ధోదన ప్రియ అన్నం నైవేద్యం మీద కొంచెం నెయ్యి వేస్తే ఇంకా పవిత్రమవుతుంది. ఈ రకంగా ఈ నమాజం అన్నీ కూడా ఇచ్చేసి మంగళహారతి ఇచ్చేయండి. ఇదే పూజ. కలశం లేనటువంటి వాళ్ళు అమ్మవారి బొమ్మ పెట్టండి, ఫోటో. అటువంటి వాళ్ళు మళ్ళీ మొత్తం దుర్గమ్మే అండి, దొరకట్లేదండి నేను బిల్డప్లు ఇవ్వాల్సినటువంటి అవసరం. సరస్వతి ఉందో, లక్ష్మీదేవి ఫోటో, ఏ దేవి అయినా సరే అమ్మవారి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. ఈ రకంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.